శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర ఆగమోక్తంగా జరిగే శ్రీవారి త్రయోదశాన్నిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. మొట్టమొదట ఆచార్య ఋత్విగ్వరణం జరిగి ప్రార్థనా సూక్తములతో శ్రీవారిని ప్రార్థించి విశ్వక్సేన సపరివార సమేతంగా సప్రదక్షిణంగా దేవాలయమునకు ఈశాన్య భాగాన గల మృత్సంగ్రహణ మంటపానికి విచ్చేసి అక్కడ భూమి పూజ చేసి మృత్తనగా మట్టిని ఒక పాత్రయందు స్వీకరించి సప్రదక్షిణంగా యాగశాలకు విచ్చేసి పుణ్యాహవాచనము గావించి అనంతరం యాగశాలలో పాలికల యందు 8 దిక్కుల ఉంచి అంకురములను అర్పణ చేసి ఓషధులలో సోముని, చంద్రుని, ఇతర అధిదేవతలను వాహన చేసి ఆరాధిస్తారు. చంద్ర కిరణములు ధాన్యములు అంకురించడానికి తోడ్పడతాయి. అంకురములు ఎంత వృద్ధి అయితే అంతటి ధాన్యాభివృద్ధి కలిగి లోకము సుభిక్షముగా ఉండునని ఆగమశాస్త్ర విదితం. అనంతరం చతుర్వేద పారాయణములతో మహామంగళహారతి జరిగి మహానివేదన అనంతరం తీర్థప్రసాద వినియోగములతో అంకురార్పణ పరిసమాప్తి. లోకా